ఏపీలో 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. బడ్జెట్లో కేటాయింపులపై కొనసాగనున్న చర్చ ఈరోజు కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ సభలో బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు. ఏపీలో 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ సభలో బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ చందు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4వ రోజు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే ప్రధానంగా ఈరోజు ఉదయం 9 గంటలకు కూడా శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈరోజు కూడా శాసనసభ కూడా ప్రశ్నోత్తరాలతో సభ్యులు అడిగే ప్రశ్నోత్తరాలతో కూడా సభ ప్రారంభమవుతుంది. అయితే సభ్యులలో ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కడప జిల్లాలో తాగునీటి కడప పట్టణంలో తాగునీటి సమస్య, అలాగే విద్యాశాఖలో ఖాళీలు, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు, తదితర ప్రశ్నలతో పాటు ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ తో పాటు ఇంకా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అలాగే ఏదైతే ఈ మిగిలిన ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు సభలో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ సభ్యులకు ప్రశ్నలకు సంబంధించి కూడా సంబంధిత శాఖ మంత్రులు కూడా ఈ రోజు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా సభలో ఈ రోజు 3వ రోజు కూడా ఈ రోజు వార్షిక బడ్జెట్ అంటే 2024-2025 సంబంధించిన బడ్జెట్ పైన కూడా ఈ రోజు చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ రోజు దాని తర్వాత చర్చ తర్వాత ఈ బడ్జెట్ పైన కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఈ రోజు సభలో సమాధానం ఇస్తారు. దాని తర్వాత కూడా ప్రభుత్వం కూడా ఈ రోజు 2 కీలకమైన బిల్లు కూడా సభలో ప్రవేశపెట్టబోతుంది. ప్రధానంగా చూస్తుంటే ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డ్యూటీకి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు కూడా ఈరోజు సభలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ప్రవేశపెడతారు. దాని తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు సంబంధించిన కూడా ఒక బిల్లును కూడా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సభలో ప్రవేశపెడతారు. ఈ రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టాక సభలో వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సభ ఈరోజు కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా శాసన మండలిలో కూడా ఈరోజు 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమవుతుంది. సభలో కూడా ఈరోజు 2 కీలకమైన కూడా శాసన మండలిలో కూడా ఈరోజు 2 కీలకమైన బిల్లు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. చిన్న పరిశ్రమలు అలాగే భారీ పరిశ్రమ పైన కూడా సంబంధిత శాఖ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అలాగే భారీ పరిశ్రమ శాఖ మంత్రి టీజీ పతి కూడా ఈరోజు సభలో ఆ బిల్లుల గురించి కూడా వాళ్ళు చర్చిస్తారు. దాని తర్వాత కూడా కీలకమైన అంశాలపైన కూడా సభలో వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తం తీసుకుంటే మటుకు ఈరోజు 4వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.